స్తోత్రం. దేవుని కృపలో మరొకసారి సజీవులుగా ఉన్నాం. మనం మేల్కొన్నాం కాబట్టి దేవుని స్తుతిద్దాం. రండి, మీరు ఎక్కడెక్కడి నుంచి వీక్షిస్తున్నారో, మరి ఎప్పటికప్పుడు లైవ్ చాట్లోకి వచ్చి దీవించబడుతున్న మీరు మీ సాక్ష్యాలు పంచుకోవడం ద్వారా ప్రోత్సాహకరంగా ఈ పరిచర్య కొనసాగించుటకు సహకరించిన వాక్యాన్ని ధ్యానిద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా, మరో అవకాశం ఇచ్చావు. నీ మాటల ద్వారా మా స్థితిని, ఈ లోకములో ఉన్న పరిస్థితులను గ్రహించుకొని నీకు ఇష్టలుగా జీవించుటకు మా హృదయాలతో మాట్లాడమని క్రీస్తు నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. బాగున్నారండి? ఊత పదంగా అడగడం కాదు, కానీ నిన్న బాగుంటే ఇవాళ బాగుండకపోవచ్చు కదా. అడుగుతున్నారంటే ఏ రోజుకు ఆ రోజు మనం బాగోవాలి కదా. ఒకరోజు బాగుంటే మరొక రోజు బాగోకపోవటం, మనసు బాగుంటే ఆరోగ్యం బాగోకపోవటం, మనం బాగుంటే మనం ఇంట్లో వాళ్ళు బాగోకపోవడం, పరిస్థితులు బాగోకపోవటం, ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది కదా. నా మనసు పాడైపోయిందండి మొన్నటి నుంచి అంటారు కొంతమంది. ఎందుకు మనం లోకంలో ఎదుర్కొంటున్న పరిస్థితుల్ని, మనుషుల్ని చూస్తున్నప్పుడు కొన్నిసార్లు మన హృదయాల్లో ఒకలాంటి కార్యం ఏంటంటారు, దుర్జనులను చూసి వ్యసన పడకు. దుర్జనులను చూసి అయ్యో నేను అలా లేకుండా పోయిందే, నా వాళ్ళు బాగా తాగుతున్నారే, వాళ్ళు బాగా ఎగురుతున్నారే, వాళ్ళు ఫ్రీగా ఉన్నారే, వాళ్ళు పకపకలాడుతున్నారే అని వాళ్ళు బాగా డబ్బు సమృద్ధి చేసుకుంటున్నారు, ఇల్లులు కట్టుకుంటున్నారు, వస్తువులు కొనుక్కుంటున్నారు, మంచి మంచి వస్త్రాలు వేసుకుంటున్నారు అని మనం అసూయ పడటం వల్ల మన మనసులో ఉన్న సమాధానాన్ని పోగొట్టుకుంటున్నాం. వాళ్ళకి ఏదో ఇచ్చాడు, నాకు ఇవ్వలేదు అనే ఒక మనసు ప్రతి వారిలో ఉందండి. ప్రతి వారిలోనూ ఉంది ఆ పోటీ పడే స్వభావం. పేదలతో ధనవంతులతో పేదలు పోటీ పడతామే కానీ ధనవంతులతోనే పోటీ పడుతుంటారు. చూడండి, వాడు ఆ ధనవంతుడు నాకంటే ఎక్కువ ధనవంతుడిగా ఉన్నాడని పోరాడే వారిని ఈ రోజుల్లో చూస్తున్నాం. యేసు ప్రభువును కలిగిన మనం దేవుడు మనకు ఏది ఇస్తే అది సంతృష్టి కలిగి ఉండటం నేర్చుకోవాలి. ఏంటి, నాకేమీ ఇవ్వలేదు అంటున్నారు. ఏమీ ఇవ్వలేదండి మీకు ప్రభువు. అవునండి, ఉద్యోగం లేదండి, మా జీవనోపాధి లేదండి. ఏం చేశాడు దేవుడు మాకు? ఏమిచ్చాడు దేవుడు మాకు? ఇంత కష్టపడుతుంటే వాళ్ళు చూడండి మోసాలు, అన్యాయాలు చేసిన ఎలాగా వర్ధిల్లిపోతున్నారో అని వారిని చూసి నువ్వు అసూయ పడొద్దు, దిగులు పడొద్దు, వ్యసన పడొద్దు. నీకు కూడా దేవుడు ఇచ్చాడు. ఏమిచ్చాడో చెప్పమంటారా? మనకు ఉన్నటువంటి శరీరం. కానీ నాకేమీ ఇవ్వలేదు అంటున్నావు. నీకు ఎంతో మేలు చేశాడు దేవుడు. నీకు అన్నిటికంటే ముఖ్యంగా జీవం ఇచ్చాడు. మరీ ముఖ్యంగా ప్రభువుని ఎరిగిన వారికి నిత్య జీవం ఇచ్చాడు. కీర్తనలు 73వ అధ్యాయము 12వ వచనము చదువుతున్నాను. ఇదిగో ఇట్టివారు భక్తిహీనులు, మీరు ఎల్లప్పుడూ నిశ్చింతగా ధనవృద్ధి చేసుకుందరు. వీళ్లకు భక్తి లేదు, ఎప్పుడు చూసినా డబ్బును సంపాదించుకుంటూ ఆదివారం కూడా ఆలయాన్ని ఎగ్గొట్టి డబ్బు కొరకే పరుగెడుతుంటారు. దేవునికి సమయం లేదని ఉన్న సమయం అంతా ధనవృద్ధి చేసుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. ఇల్లులు కట్టుకోవడానికి, వాహనాలు కొనుక్కోవడానికి, లోకంలో బాగా పనులు చేయడానికి వాళ్ళే బాగున్నారు, చాలా బాగా వర్ధిల్లుతున్నారు, మేడ మీద మేడ కట్టుకుంటున్నారు. మరి నాకేంటి ప్రయోజనం? 13వ వచనం. నా హృదయమును నేను శుద్ధి చేసుకొని ఉండుట వ్యర్థమే, నా చేతులు కడుక్కొని నిర్మలుడిగా ఉండుట వ్యర్థమే. దినమంతా నాకు బాధ కలుగుచున్నది. నేను లంచాలు పుచ్చుకోకుండా, చేతులతో అన్యాయం చేయకుండా, దొంగ పనులు రాకుండా నమ్మకంగా ఉండటం వ్యర్థమే. ఎందుకు నేను నమ్మకంగా ఉంటే నాకేం వచ్చింది? నా హృదయాన్ని చిన్న తప్పు చేస్తే, చిన్న అసూయ వస్తే, చిన్న దురాశ వస్తే, అయ్యో ప్రభువా నాలో దురాశ వచ్చింది తీసేయి, నాలో అసూయ వచ్చింది తీసేయి, హృదయం ఇల్లు, నా హృదయాన్ని పరిశుద్ధపరచు అని ప్రార్థన చేసుకుంటూ ఉంటాం. అదే ఇంట్లో ఉన్నాను, అదే స్థితిలో ఉన్నాను, వాళ్ళు చూడు వీళ్ళు చూడు అని అనేక సార్లు దుర్జనులను చూసి, చెడ్డవారిని చూసి, ధనవంతులను చూసి, పాపంలో పరవశిస్తున్న వాళ్ళని చూసి మనం కూడా కలవరపడుతున్నాం. నీవు ఏం కలిగి ఉన్నావో ఎరిగితే, నీవు ఏ స్థితిలో ఉన్నావో అని గుర్తిస్తే, దేవుని దృష్టిలో వాళ్ళు ఎలా ఉన్నారు, నువ్వు ఎలా ఉన్నావు? 16వ వచనం చూస్తే, ఆయనను దీనిని తెలుసుకొనవలెనని
ఆలోచించినప్పుడు, దేవుని పరిశుద్ధ స్థలములోనికి పోయి వారి అంతమును గురించి ధ్యానించినప్పుడు ఏంటండి, మంచిగా ఉన్న వారికి కష్టాలు ఏంటి, పాపాలు చేసే వాళ్ళకి సంతోషం, తాగి తాగి ఒళ్ళు హూనం చేసుకునేవారు తాగినా ఇంకా బతికే ఉండటానికి కారణం ఏంటి, యేసయ్యను నమ్ముకున్న నాకే ఈ హార్ట్ అటాక్ ఎందుకు వచ్చింది, ఈ యాక్సిడెంట్ ఎందుకు అయ్యింది, ఈ లేనిపోని మరణ రోగం నాకెందుకు వచ్చింది, పాపులకు కదా రావాలి, నేను ప్రభు బిడ్డను కదా అని చాలామంది అనుకుంటారు. ఎలీషా గొప్ప దైవజనుడు. అతనికి మరణకరమైన రోగం వచ్చి మరణించాడు. చివరిలో కారణం ఏమో మనకి తెలియదు. ఎవరమండి ఇలాంటి సందర్భాలు చూసినప్పుడు, అలాంటి విషయాలు చూస్తున్నప్పుడు మనం దేవుని సన్నిధిలోకి వెళ్ళి ప్రార్థిస్తే మనకు ఏం జరిగిందో చూడండి. 18వ వచనం, నిశ్చయముగా నీవు వారిని కాలు జారు చోటనే ఉంచి ఉన్నావు, వారు నశించినట్లు వారిని పడవేయుచున్నావు, క్షణ పాత్రములోనే వారు పాడైపోదురు, మహాభయము చేత వారు కడముట్ట నశించుదురు. ఏంటంట వారు నిశ్చయముగా వారు కాలు జారు చోటనే ఉన్నారు. ఎక్కడున్నారట, పైకి వెళ్ళిపోతున్నారు. పైకి వెళ్ళిపోతున్నాడు అంటారు చూసారా, మనం వెళ్ళిపోతున్నాడు పైకి వెళ్ళే కొలది ఎంత పైకి వెళ్తామో ప్రమాదం. వారు పైకి వెళ్ళారు కానీ ఎక్కడున్నారు, వారు కాలు జారే స్థలంలో ఉన్నారు. ఆ పక్క నీకు ఆనపాటం కనబడుతుంది, ఆ పక్కన జారుడు స్థలం అగాధం ఉంది. ఆ శిఖరానికి చేరిన తర్వాత వారు నశించిపోతారు, మాయమైపోతారు. వారు కాళ్ళు జారే స్థలములో అపాయకరమైన సమయంలో ఉన్నాడు. క్షణములోనే ఏదైనా జరగవచ్చు. వారికి ఎంతమంది అంటే ఆరోగ్యంగా ఉన్నప్పుడే యాక్సిడెంట్లో మరణించిన వారు, యవ్వన కాలంలోనే భయంకరమైన మరణానికి గురైన వారు ఎంతమంది వారి జీవితాల్లో చూస్తుండగానే ధనవంతులు, దరిద్రులు, నీకు వారు కాలు జారే స్థలంలో ఉన్నారు. వాళ్ళ గురించి నువ్వు ఇప్పుడు చూస్తున్నావు, కానీ వారి భవిష్యత్తు, వారి తర్వాత జీవితం ఏంటో, వారి విషయమై అపాయకరమైన సమయంలో స్థలాల్లో వారు ఉన్నారు. ఏ సమయంలోనైనా కాలు జారితే నరకంలో పడేవారిగా వారు ఉన్నారు. మరి నేను ఎక్కడున్నాను ప్రభువా, నేను అనవసరంగా వారి మీద మత్సర పడ్డాను, వారి విషయమై నేను వ్యాకులు పడ్డాను, తెలివిలేని పశువులుగా ప్రవర్తించాను. నీ సన్నిధిలో నాయన నేను మృగంలాగా ప్రవర్తించాను, నన్ను క్షమించయ్యా. వారు ఇలాంటి పరిస్థితుల్లో బాగున్నారు, వాళ్ళకంటే గొప్పగా ఉన్నారు నేను గ్రహించుకుంటున్నాను. అయితే మరి నేను ఎక్కడున్నాను? 23వ వచనం, అయినను నేను ఎల్లప్పుడూ నీ యొద్ద ఉన్నాను. హల్లెలూయా. నువ్వు దరిద్రుడవో ధనవంతుడవో కానీ ప్రభువును ప్రేమించే వ్యక్తివైతే నువ్వు ఎక్కడున్నావు? ఆయన పక్కనే ఉన్నావు. నేను ఎల్లప్పుడూ నీ యొద్ద ఉన్నాను. నా కుడి చేయి నువ్వు పట్టుకొని ఉన్నావు, నా చేయి పట్టుకొని ఉన్నావు. నేను పడకుండా కాపాడటానికి, పడితే లేవనెత్తడానికి నాతో నీవు, నీతో నేను ఉన్నాను. నా చెయ్యి నీవు పట్టుకొని ఉన్నావు. నా ఇష్టమైనటువంటి రీతిగా కాక, నాకు బాగుంది అనుకునే మార్గంలో కాక, నీ ఆలోచనలో, నీ మార్గాల్లో నడిపిస్తున్నావు. తర్వాత మహిమలో నీవు నన్ను చేర్చుకుంటావు, నీ రాజ్యానికి నన్ను చేర్చుకుంటావు. ఈ లోకంలో మేడలు, మిద్దెలు ఏంటండి, బంగారు వీధులలో మనం నడుస్తామని ఆయన మన కొరకు ధనవంతులను, మత్సను, యుగ యుగములు తరతరములు ఆయన రాజ్యం చేర్చుకొనుటకు నడిపిస్తున్నాడని గుర్తించాలి. ఆ ధనవంతుడికి ఎన్నో ఉన్నాయి కానీ ప్రభువు లేడు. కాబట్టి మరణించినప్పుడు పాతాళంలో కళ్ళు తెరిచాడు. ఆ జాలరుకు ఏమీ లేదు. ఈ లోకంలో దుర్జనులను చూసి, పాపులను చూసి, అయ్యో నేను అప్పుడే మారాను, నేను కూడా అలా తాగాల్సిందే, నేను కూడా తిరగాల్సిందే, గొప్పోడిని అవ్వాల్సిందే అనే ఆలోచనలు ఎప్పుడూ రానివ్వకండి. నీవు గొప్ప రక్షణ పొందావు. రక్షింపబడటమే గొప్ప భాగ్యం. ఇంతకు మించిన ధన్యత, ఇంతకు మించిన భాగ్యం మరొకటి లేదు. ప్రభువుని స్తుతిద్దాం. మన కళ్ళ ముందే నాశనానికి పోతున్న వారి కొరకు ప్రార్థిద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనం చెల్లిస్తున్నామయ్యా. మాకు ఏమున్నా లేకున్నా యేసయ్య ఉన్నాడన్న ధైర్యం మేము ఎక్కడున్నా
నీవు ఉన్నావని, పట్టుకున్నావని, నీ ఆలోచనలతో మమ్మల్ని నడిపిస్తూ నీ నిత్య రాజ్యంలో చేర్చుకుంటావన్న నమ్మిక మీకు ఇచ్చినందుకు వందనాలు. ఈ లోకము దాని ఆశ గతించిపోతుండగా భూ సంబంధమైన వాటి మీద పైనున్న వాటి మీద మా మనసు పెట్టుకోకుండా త్వరలో రాజుగా రాబోతున్న నీ రాకడ కొరకు ఎదురు చూచి నీవు వచ్చినప్పుడు నీతో పాటు నీ రాజ్య వారసులుగా నిరంతరము జీవించే భాగ్యం మాకొక్కొక్కరికి అనుగ్రహించమని క్రీస్తు నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యేసు కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము నుండి వచ్చిన మనమందరికీ ఇప్పుడు సదాకాలం తోడయుండును గాక. ఆమెన్. దేవునికి స్తోత్రం.